నీ ఇంట్లో ఏదో బంగారాలు ఐడేరియాలు ఏదో డబ్బులు ఉన్నట్టు బిల్డప్లు కొడతావు. అన్ని సీతానగరంలోనే కదా దాచిపెట్టుకుంటావు. హైదరాబాద్ లో ఏం దాచిపెట్టుకోలేదుగా, ఎందుకు భయం? హైదరాబాద్ లో దాచిపెట్టుకుని ఉంటే అన్ని పోయేయేమో. సీతానగరంలో అయితే నన్ను పట్టకపోతావు అంటే ఏంది కనకమ్మ, నన్ను అంటే ఏంది కనకమ్మ? నువ్వు కనకమ్మ ఏంది వాళ్ళ రంగులు రంగులు సీర కట్టిను? అబ్బు జాతీయ గీతం చెప్పు. నువ్వు చెప్పమంటావు, నేను చెప్తా. నువ్వు చెప్పు. నాకు రాదు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. మరి నువ్వు డిగ్రీ చదివి. నాకు రాదు, నువ్వు చెప్పు. నువ్వు 9వ క్లాస్ చదివినవుగా. చదువుతే రాదు, అందుకే నువ్వు చెప్పు. జనగణమన అని చెప్పు. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా నావిడం వంగ కబ శుభనామే జాగే. రాదు. కళ్ళు మూసుకో. ముడ్డు మూస్తాను నీకు. కళ్ళు మూసుకుని ఇట్టబెట్టు. ఎగవేక్షణ చేయకు. ఇండియా ఈజ్ మై కంట్రీ వచ్చా నీకు? రాదు. ఫోన్ చేయి, ఉందో లేదో. ఉన్నది కేకేసింది. ఇప్పుడేనా? ఏం చేస్తున్నావు? బాగానే చేస్తున్నావు అన్ని ఫోజులు. నీ ఫోటోలు అన్ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసిన. కాదు, ఏజ్ పిల్ల నెంబర్ ఉంటుంది. ఎవరు ఆవిడ? ఆవిడే కిడ్నీ. ఎందుకంట? ఆర్టిస్టులు కావాలేమో ఆమెకి. ఏమో అంటారు మీ ముగ్గురికి కూడా. నేను ఎవరికి ఏ లేబుల్లో ఇప్పించాలి అలా ఇప్పించాను డబ్బులు అంటుంది. ఇది అంటుంటే ఓమో ఎక్కడికైనా పంపుతుందేమో అంటుంది. ఇది మరి ఏందో అడుగు, క్లారిటీ అడగకుండా నువ్వు. ఎన్నిసార్లు అడిగినా నువ్వు అడుగు అంటుంది. ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఏమన్నా సినిమా షూటింగ్ చెప్తారా? సినిమా షూటింగే అని అడగాల. తీసుకెళ్తే రోజుకొకరు షూట్ తీస్తాడంట. కరోడుకు మళ్ళీ రోజుకో షూట్ తీస్తా మన యూట్యూబ్ లో కాదు, మామూలుగా ఎపిసోడ్ ఏదో అంటారు కదా, వెబ్ సిరీస్ అలాగా. ఇంట్లో రంగు రంగు బట్టలు అన్ని మడతమ్మా. నేను అంత సామాన్లు ఉంటున్నాను. అమ్మాయి మళ్ళీ బట్టలు మడత పెట్టి బట్టలు నుంచి వచ్చినాయి అమ్మా. సర్దేసి పెట్టాలి. దేవుడు చూడు. ఓ నాయన దేవుడు, అసలు ఏంది అలా పూలు ఆడి పూలు ఎక్కడి? షూటింగ్ లో పూలు బాలే. నీకు అన్ని నీ కళ్ళకి ఏమేమో కనిపిస్తాయి, భలే కనిపిస్తాయి. కనుక మీ కాశీ ఫోటోలు ఇవి ఇంకా ఉండాలిగా. కనకమ్మ నాకు ఒక ఫోటో ఇలే. 10 రూపాయలు ఇస్తలే కనకమ్మ. కనకమ్మ 80 రూపాయలకి తీసుకున్నాం 10 ఫోటోలు. కనకమ్మ నేను ఉన్నాగా పక్కనే. నీకు 10 రూపాయలు తీసుకుని 20 రూపాయలు అయితే కనకమ్మ నీకు 3 రూపాయలు ఎక్కువ ఇస్తాను. 20 రూపాయలు అయితే 15 రూపాయలు ఇస్తలే కానీ. 20 కనకమ్మ 15 రూపాయలు 8 రూపాయలు ఎక్కువ ఇస్తున్నా కనకమ్మ నీకు ఫోటో. 20 ఇస్తున్నా ఫోటో ఇస్తాను. ముందు కొని నువ్వు నాకే డిమాండ్ చేస్తున్నావు. తప్పండి కనకమ్మ. నేను 20 ఇచ్చి తీసుకో. సర్లే కానీ గంగ నీళ్ళు అన్నాయి కొద్దిగా. గంగ నీళ్ళు ఇవ్వను. నాటకం వెళ్ళి ఎల్లమ్మకే పుల్లమ్మకే ఆంటీలకి వెళ్ళి ఇచ్చేసి మళ్ళీ గంగ నీళ్ళు ఇవ్వను. ఒక్కసారి ఇస్తాను. వేరే వాళ్ళకి ఒంట్లో బాగాలేదంట కొంచెం. ఒంట్లో బాగాలేదన్నా తీసుకెళ్ళి నేను చూసొస్తాను. నడు. నిజంగా నువ్వే పట్టుకొని రా. అందుకే నువ్వు నన్ను తీసుకెళ్ళి ఎక్కడికి? నేను బండి మీద తీసుకొని పోతాను. ఒక బాటిల్లో పోయి అలాగే నేను పోతాను. పోదాం. నువ్వు నడు, గుమ్మం బయటకు నడు, నేను తీస్తాను నీళ్ళు. గుమ్మం బయటకు ఎందుకు నడవాలి నేను? మరి ఏందో 2 రోజులు షూటింగ్ పోయిందండి, అక్కడ డైలాగులు ఇక్కడ నేర్చుకొని వచ్చింది. నడు అంటుంది. ఏందో అసలు నాకు అర్థం కాదు. ఇంట్లో కొంచెం సేపు కూర్చోదు. ఇదిగో ఈ ఇంట్లో బట్టలు ఆడినే ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో అసలు ఇంట్లోనే ఉండదు. బట్టలన్నీ ఇలా ఉండవా? మరి ఆ వీడియోలో చెబుతాడు చూడండి, ఇగో బట్టలన్నీ ఇలాగే ఉన్నాయండి. అగో మోరీ కడగదని గిన్నె కడగదని చూపెడతాను. అమ్మ మోరీ కడగదని చెప్పిందంట. కొడుకే మరి అందుకే సౌతి కొడుకే. నేను మోరీ కడగలేదా నాన్న? పొద్దున్న ఆగస్టు 15 అలా ఎన్నిసార్లు చూపించలేదు. వాళ్ళందరూ ఏమంటున్నారు, ఏమంటే మోరీ కడుక్కోండి నీట్ గా చూపెడతారు. మోరీ వాడట్లేదుగా నువ్వు. ఫస్ట్ లో చూపించావు పెద్ద చక్కలు. ఎన్ని చక్కలు తెచ్చినావు? చక్క ఎంత బాగుంటుందో నీట్ గాని. ఫ్రిడ్జ్ చూడలేకపోతున్నావు అని చూపెడతాడు. ఏది ఫ్రిడ్జ్ చూద్దాం ఒకసారి. అబ్బో ఫ్రిడ్జ్ మాలు లేదుగా, అసలు తలలాడుతుంది. అలాగా ఆగస్టు 15 కదా 2 చాక్లెట్లు ఇస్తాను వెళ్తాంటే శనిగ్రహంలో వచ్చేసాడు. కాదు ఆఫీస్ కాడికి పోయి చాక్లెట్లు తెచ్చుకుందాం అంటుంది. మరి అంతే కదా, తప్పే ఉన్నది. చాక్లెట్ నువ్వు బిస్కెట్ ఎందుకు తిన్నావు ఇప్పుడు? నువ్వు ఆకలి. అలాగే నాకు ఆకలి. చాక్లెట్లు తింటావా? ఈ అమ్మ టీ ఇచ్చి అమ్మ ఈవిడ కూడా టీ ఇవ్వడం మానేసి ఇంకా. అబ్బా నడు వెళ్దాం బయటికి. గ్లాస్ టీ అండి. అమ్మ ఎంత పోయి యాక్షన్ చేయకు.
నువ్వు క్రితం నెలలో డబ్బులు ఇవ్వలేదు, ఈ నెలలో డబ్బులు ఇవ్వలేదు, యూట్యూబ్ డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పు ముందు. ఇప్పుడు ఇస్తాలే, ఎప్పుడు ఇప్పుడు ఇస్తా. వైజాగ్ అమ్మ వైజాగ్ సత్య డబ్బులు ఇచ్చేసినాము. వైజాగ్ వచ్చే డబ్బులు ఇచ్చేసావని ఆడికి చెప్పు, నాకెందుకు చెబుతున్నావు? చెప్తున్నా నీకు కూడా. ఇప్పుడు నన్ను మొదలెడతాడు ఆడు, నాకు ఆడి ఇచ్చేసాడు డబ్బులు అని. నువ్వెంత ఇస్తావు? నాకేమో మరి ఎంత ఇస్తాడు మరి, నాకు ఆడేం పైన వేయలేదు కదా, ఏవే ఖర్చులంట, అందరికి ఇచ్చా నీకు ఇచ్చాను అంట. ఈ అద్దాలు చూడలేకపోతాం, ఎక్కడ బొమ్మ అంటుందో తెలియట్లేదు మరి. నేను ఏ అద్దాలు? అయ్యే చిన్న అమ్మ అద్దాలు అక్కడ కాదు పెట్టేది, అయ్యి గుమ్మానికి పెట్టుకోవాలి. అయ్యి బొమ్మని పెట్టుకుంటే తెల్లారేటప్పుడు అవి ఉండవు. లోపల పక్క వేసుకో, లోపల పక్క పెట్టుకో, ఇంటి లోపల పక్క. నేను పెట్టాను లోపల పక్క, బయట పక్క. గుడికి బాగుంది కదా. సరే బయట పక్క పెడితే పోతాయి అంటున్నాను, ఇంట్లో లోపల పక్క పెట్టుకో. నడు. ఒక్క నిమిషం, పార్వతి గారు ఫోన్ చేస్తాను. ఏ పార్వతి గారు? అమ్మగారు నమస్తే. చాలా రోజులకు ఫోన్ చేశారు. బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఎందుకు? అబ్బో, నేను మధ్యలో ఫోన్ చేశాను, మీ ఫోన్ కలవలా. ఇంకా సరేలే, మీరు పనిలో ఉన్నారు. అబ్బా, మరి జాబ్ మానేసిండ్రా? ఆహా, ఈ కనకమ్మకి కూడా ఏదన్నా జాబ్ ఉంటే చెప్పండి, పోద్దా అంట. కనకమ్మకి ఏం తక్కువ అని అంటారంట అందరూ. ఇప్పుడు పని చూసిన ఆమెకి ఆ పనికి తీసుకొని పోవాలి. ఇంట్లో బండలు ఉడవడం, అంట్లు తోమడం. నిజమేనా? ఆహా, వంట ఓన్లీ బండలు అంట్లే, వంట వద్దన్నారు. వంట 5 నిమిషాల్లోనే చేసేస్తుంది. 5 నిమిషాలు వంట వద్దు మాకు అంటారు. అర్ధగంట వంట కావాలంట. అర్ధగంట నిదానంగా చేయాలి, 5 నిమిషాల్లో వండేస్తుంది. ఆ వంట వద్దు మాకు, బండలు ఓన్లీ అంట్లు అంతే, ఇల్లు చూసుకోవాలంతే, వేరే పని వద్దు. నీకెందుకు ఇస్తారంట? వంటకి ఎక్కువ రేటా మరి? 20,000 25,000 వంటకి. వంటకు వద్దు అంటారు. ఇంకొక వంట ఏమన్నా ఉంటే చూడండి, ఏమన్నా పెట్టేద్దాం ఆడ. అంత రాజమండ్రి స్టైల్ వంట అని చెప్పండి. రాజమండ్రి కూడా కాదు, ఇది డిఫరెంట్ వంట, మామూలుగా ఉండదు. ఒక్కసారి తింటే వదిలిపెట్టరని చెప్పండి. నీకేం పని? 10,000 నేను స్లాబ్ కడగాలి పైన, నీళ్లు పోసి రోజు. వాటర్ ట్యాంక్ కడగాలి, స్లాబ్ కడగాలి. ఆ వాటర్ బాటిల్ ఊరికే కనుక నేను తీయలేను మళ్ళీ. డైలీ కడగాలా? పొద్దున సాయంత్రం డైలీ కడగాలి. మరి వాళ్ళకి క్లీన్గా ఉండాలి. మొత్తం 4-5 ట్యాంకులు ఉంటాయి, ఒకటి కాదు. 10,000 మరి 10,000 అడుగు, 15,000 అడగాలి. అమ్మగారు ఏమన్నారు? చూడండి కనకమ్మకు ఒక పని చేస్తుంది. ఎందుకు చేయదు? బాబు చేస్తుంది ఆవిడ. నువ్వు సౌండ్ ఎందుకు తగ్గించేస్తున్నావు? ఇక్కడ రికార్డ్ అయిపోద్ది అంత వాయిస్. ఆ చిన్న డ్రెస్లు ఏమి వేసుకోదు, నిక్కర్లు గిక్కర్లు ఏమి వేసుకోదు, చీరలే కట్టుద్ది. అమ్మ నువ్వు నిక్కర్లు గిక్కర్లు వేసుకుంటే అవ్వదంట. పనికి వెళ్ళి నిక్కర్లు వేసుకుంటారా చెప్పు ఒకసారి. నీకు నేను చెప్తున్నా అమ్మా, మాకు సిగ్గు ఉండాలి కదా మన ముఖానికి. నిక్కర్లు ఎందుకు వేసుకుంటారు? చీరలు కట్టుకుంటారు. నేను ఇంట్లో ఉంటే వేసుకుంటాను. ఓకే చెప్పండి. అవును, ఒక 6,000 అని ఇప్పియండి చాలా. ఆమెకి ఏంటి 6,000? 20కి తక్కువ అయితే చేయను. మానే మళ్ళీ అబద్ధాలు అక్కర్లేదు. 20,000 తక్కువ చేయదంట. 18 లేకపోతే.
ఓకే. ఏదో ముంట్రూపు వచ్చింది బొట్టు లేకపోతే. ఓకే. ఎంత బాగుంది.